రైట్ ఇక కడప జిల్లాలో పరిస్థితి ఏంటో చూద్దాము. కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేక 42 ఓట్ల ఆధిక్యంలో మొదటి రౌండ్ ముగిసేటప్పటికి ఉన్నారు. రెండో రౌండ్లో బీటెక్ రవి 4 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజ్, ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎలా సాగుతోంది? ప్రస్తుతానికి ఏ పార్టీ లీడింగ్లో ఉంది? సార్ ఉత్కంఠ కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మీద మొదటి నుంచి జరుగుతున్న ఉత్కంఠ కౌంటింగ్ లోనూ పునరావృతం అవుతుంది. అయితే మొదటి రౌండ్ లో అన్ని వైఎస్ వివేకానంద రెడ్డి 46 ఓట్ల ఆధిక్యతను సంపాదించుకోగా రెండో రౌండ్కి వచ్చేసరికి కాస్త వెనుకబడ్డ పరిస్థితి నెలకొంది. బీటెక్ రవి రెండో రౌండ్ లో కేవలం 4 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు మీ వైపు ఉన్నప్పటికీ దానిలో మీ టీడీపీ వైపు ఉన్న సభ్యుల నుంచి క్రాస్ ఓటింగ్ వస్తుందన్న సమాచారం మేరకు మొదటి నుంచి కూడా ధీమా వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే మొదటి రౌండ్ లో చాలా వరకు వైసీపీ ఓట్లతో పాటు క్రాసింగ్ ఓట్లు కూడా పడ్డం వల్లే ఆ స్థాయిలో మెజార్టీ వచ్చిందన్న సంకేతాలు వెలువడినప్పటికీ మళ్ళీ రెండో రౌండ్కి వచ్చేసరికి 4 ఓట్లు టీడీపీ ఆధిక్యత రావడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మూడో రౌండ్కి వచ్చేసరికి క్రాస్ ఓటు లెక్కిస్తే కానీ క్రాస్ ఓట్ల ఫలితాలు ఎట్లా ఉంటాయనేది స్పష్టమవుతుంది. కడపలో మొత్తం 841 ఓట్లకు గాను ఎన్ని పోలయ్యాయి. ప్రధానంగా వైసీపీ మొదటి నుంచి కూడా 521 ఓట్లు తమకు ఉన్నాయని కూడా మొదటి నుండి చెప్పుకుంటూ వస్తోంది. క్రాస్ ఓటింగే ఫలితాలను నిర్దేశిస్తుందనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మొదటి రౌండ్ రెండో రౌండ్ ముగిసేటప్పటికీ ఫలితాలు తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా క్రాస్ ఓటింగ్ ఏ రకమైన ప్రభావం చూపించింది కడప జిల్లాలో? నాగరాజు సార్, మొదటి నుంచి వైసీపీ కూడా అదే క్రాస్ ఓట్ల మీద ధీమా పెట్టుకుని ఉంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ తప్పగా భారీగానే జరిగి ఉంటుందని వైసీపీ ఎలక్షన్ల అనంతరం కూడా ప్రకటించింది. అది మొదటి రౌండ్ లో స్పష్టత కాక మరి మూడో రౌండ్ లో ఎట్లా ఉంటుంది అనేది కాస్త వేచి చూడాలి సార్. రైట్, ఎవరికి వాళ్ళు శిబిరాలు నిర్వహించుకుంటూ వెళ్లారు. తమకే బలం ఉందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఏ రకమైన పరిస్థితి కనిపిస్తోంది? ఒక సమయంలో అయితే టీడీపీ దగ్గర ఎక్కువ ఓట్లు ఉన్నట్టుగా, ఎక్కువ మంది సభ్యులు ఉన్నట్టుగా వాళ్ళు చూపించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇటు వైసీపీ కూడా అక్కడ ఆ శిబిరంలో ఉన్నప్పటికీ కూడా తమకు ఓట్లు పడతాయనేటటువంటి ఆశాభావంతో ఉంది. ఏ రకమైన పరిస్థితి కనిపించింది ఎన్నికల సమయంలో? మొత్తానికి మొదటి నుంచి నెలకొన్న హోరీ ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. అభ్యర్థుల్లో పాటు రెండు పార్టీల్లోనూ ఇప్పటికీ హోరాహోరీగానే పోటీ సాగుతుంది. వైసీపీ మాత్రం మొదటి రౌండ్ మెజార్టీతో వచ్చిన ఉత్సాహం రెండో రౌండ్ లో కాస్త తగ్గినప్పటికీ మిగిలిన రౌండ్లలో పుంజుకోవడం ఖాయమని ఆయన ధీమాతో ఉన్నాయి. రైట్ నాగరాజు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.